ఇంకెవరికైనా వాటర్ కావాలా? ఇవాళ నుంచి నేనే మీకు బాస్. ఇంకెవరికైనా వాటర్ కావాలా? ఏంట్రా సంపుదబ్బో, మా అందరినీ లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది, సగం మీ అందరిది. అగండి, తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టేశాం, కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే వాళ్ళందరినీ లేపేస్తారు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకెళ్ళండి, ఓకేనా? మన బాస్ రోడ్రిగిస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు, అందరు ఇదే కట్ చెప్పాలి, ఓకేనా? అందరూ ఇదే చెప్తాం, ఒకటే మాట మీద ఉంటాం. ఆమేన్. ఆ రోడ్రిగేస్ గాడు నిన్నటి నుంచి కనిపించట్లా. వాళ్ళకి పోయింది చెప్పు. నాకు తెలియదు శాంసంగ్ సార్, నన్ను వదిలేండి సార్. అందరూ కలిసి ఏదో చేసుంటారు, వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? కూర్చోండి సార్, बैठ के बात करेंगे సార్, కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే. मेरा नाम वास्को डी गामा, वास्को डी गामा अल्बर्टो. ఇన్స్పెక్టర్ బదాని సార్, 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో నుంచే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్, గుర్తుందా? ఈ రోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో. సరే, మీరు ముందు భోజనం చేయండి. బదాని సార్, వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్ వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా హై? రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఒంట్లో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? मेरे को बात करता है साहब को कुछ करने का नहीं। साहब ये लोग माल दे रहे, गाड़ी को जाने दो ना, अपन बाद में सल्टा देते हैं ना, खल्लास करो ना साहब। అలెగ్జాండర్ కొడుకు నేను, ఆ చనిపోయిన ఓంకాడు కూతురే అని. నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్న మా నాన్న కష్టాలు పడింది, తినటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తలదాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే, అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం.
మా బాస్ రోడ్రిగస్ ఊరొదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరూ అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయటనే కాదు సార్, మనం డిపార్ట్మెంట్. మేరీ ఫౌండేషన్, ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడట్టు వదిలేస్తే చాలు. తో బి ఖుష్ ఆర్ మే బి ఖుష్. పిల్లలందరం కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇది ఎప్పుడు వచ్చిందే? డబ్బులు టెన్షన్లో పడితే మర్చిపోయాం. మునికా, ఓయ్ ఇప్పుడు వచ్చావు? మునికా, అదో ఎంత దూరం పరిగెడతారా? ఎప్పుడు పెట్టుకుందాం? చీకటి పడితే భయం వేస్తుంది. ఇప్పటికే లేట్ అయిందే. అప్పటి వరకు అన్నీ హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రోడ్రిగస్ కాదా? క్యా బోల్తా హై తు? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకడిని పట్టుకోరండ్రా. ఒక్కడి ఎందుకు వెళ్ళావురా? శోభనానిక నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ ఎంతమంది ఐ లవ్ చెప్తావురా? ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతావా లేదా? నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే, లవ్ వద్దంటున్నా. రే, అసలు అమ్మాయిలు వద్దు, లవ్ వద్దు. కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే అదెలా కుదురుద్ది? మాకు కొన్ని వీక్నెస్ లేట్ చేయ కదా. మీ మగాళ్ళు అందరూ తిరుగుబోతులే. అవును తిరుగుబోతున్నవే, కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా, నా మాలంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు బే. ఐసా క్యా? చెప్పు. నీకు తెలియదా? చాలా మంచి కుర్రాడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సిన అడగచ్చు కదా. సామ్సంగ్ గడికి ఎంత ఫోన్ చేశావు? ఏంటి శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవరు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు. నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్ నేనేం బుద్ధుని కాదు, మీ జీసస్ క్రైస్ట్.